దేశవ్యాప్తంగా బంగారు నగల దుకాణాల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన ముఠా ఏడాది క్రితం తగరపువలసలో బంగారు దుకాణంలో 4 కిలోల ఆభరణాలు చోరీకి చేసింది. రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు ఒడిశా పోలీసుల సహాయంతో 8 మందిని పట్టుకున్నారు. 2 కేజీల బంగారు ఆభరణాలు, 7.5 కేజీల వెండి, ₹1,80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 5 దొంగల కోసం గాలిస్తున్నామని విశాఖ నేర విభాగం డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు. ఇలాంటి అఫెన్సెస్ కామన్గా చేస్తుంటారు వీళ్ళు. చాలా స్టేట్స్లో కూడా, మన ఇండియాలో చాలా స్టేట్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు, కానీ ఎప్పుడు పట్టబడలేదు. వీళ్ళు ఇక్కడ ఒరిస్సాలో ఈ పురంకోట్ అనే విలేజ్ కొంతర పంచాయతీలో వస్తుంది, జాజ్పూర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇది కొంచెం హిల్లీ ఏరియా అండ్ ఫారెస్ట్ ఏరియా. సో ఇక్కడ ఈ ప్రధాన నేతను ఆర్గనైజ్ చేయడం, తర్వాత వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం, ఎవరైనా కూడా వాళ్ళపైన వీళ్ళు తిరగబడటం ఇది జరుగుతుంది. ఈ ప్రధాన్ని అరెస్ట్ చేసినప్పుడు మా ఏడీసీపీ క్రైమ్స్ వారి టీం వెళ్ళింది. మొత్తం విలేజ్ వీళ్ళపైన అటాక్ చేయడం కూడా జరిగింది.